నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రోజు మన విషయం వచ్చేసి కారుమూరి వెంకటరెడ్డి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ నాన్నగారు దివంగత రాజశేఖర రెడ్డి గారిని విపరీతంగా ప్రైజ్ చేస్తూ పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని అలాగే టీడీపీని దుయ్యబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారికి కారు కూతలు కూయడం, ఈయన కారు కూతల వెంకటరెడ్డి అని కూడా చాలా మంది వ్యవహరిస్తూ ఉంటారు ఆయన్ని. అయితే ఆయన ఈ మధ్య కాలంలో బాగా నోటి పారుదలని బాగా పెంపొందిస్తున్నాడు అనమాట. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో మనం ఆయన ప్లే చేస్తాం. ఆయన మాట్లాడిన మాటలకి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆయన మాట్లాడదాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మేము దగ్గర నుంచి చూడకపోయినా రాజశేఖర రెడ్డి గారి కొడుకు వెంట నడిచేటటువంటి అవకాశం దొరికింది. కానీ ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి. ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసామని కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పరిపాలన అందించామా లేదా అన్నది ముఖ్యం అని చెప్పి సాటి చెప్పినటువంటి నాయకుడు, దివంగత నాయకుడు, మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చూశారు కదా, ఎన్నాళ్ళు బతికేమన్నది కాదు, ఎలా బతికేమన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ముఖ్యం అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఓకే, రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మన మధ్య లేరు. ఆయన డైలాగ్ ఇది. ఆయన డైలాగ్ ని కొడుకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆపాదిస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో, అంటే రేపు ఇప్పుడు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ రావాలి, మంత్రి అయిపోవాలి, కారుమూరి వ్యూహం వేరనమాట. వాస్తవానికి ఇతను బిహైండ్ హిస్టరీ కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. చుండూరు మారణ హోమంలో హత్యాకాండలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది అన్న విషయం క్లియర్ కట్ గా ఆ పార్టీకి చెందినటువంటి బోరుగడ్డ అనిలే మాట్లాడడం జరిగింది. అది నిజమా కాదా అని పరిశీలించిన తర్వాత అది నిజమే అని తేలింది. అందరు తర్వాత చాలా మంది మాట్లాడారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడారు, అలాగే సోషల్ మీడియాలో కూడా మాట్లాడారు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం బాగా తెలుసు తనకి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి బాగా బూతులు తిడితే, బాగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే, పవన్ కళ్యాణ్ గారిని తిడితే, లోకేష్ గారిని తిడితే పదవులు ఇస్తాడు. దానికి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. కొడాలి నాని తన సొంత సామాజిక వర్గాన్ని భయంకరంగా తిట్టుకున్నందుకు అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. పేరు నాని కూడా తన సొంత కాపు సామాజిక వర్గాన్ని తిట్టడం, అలాగే ఆ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా తిట్టడం, వీటి వల్ల అతనికి కూడా మంత్రి పదవి వచ్చింది. అలాగే జోగి రమేష్ కూడా ఇష్టానుసారంగా తాజాగా కూడా జైలుకి వెళ్ళి వచ్చాక కూడా అతను మారలేదు. బాగా నోటికి పని చెప్తున్నారు, చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజల చేత్కారానికి గురవుతున్న వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇవ్వడం. సో నాకు కూడా వస్తుంది, నేను కూడా ఇలా నోరు బారేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని తిడితే, లోకేష్ గారిని తిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పొగిడితే నాకు కూడా రేపు 2029లో మా అన్న సీఎం అవుతాడు, నేను మంత్రిని అవుతానని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి కారు కూతలకు వస్తూ చాలా అంటే పొగుడుకోవచ్చు, వాళ్ళ నాయకులను పొగుడుకోవచ్చు, తప్పలేదు. కానీ అబద్ధాలను మాట్లాడడం అనేది ఖండించదగ్గ విషయం. సో ఇప్పుడు ఏమన్నాడు, ఎన్నాళ్ళు బతికాం అనేది కాదు, ఎంతకాలం బ్రతికేదం అనేది ముఖ్యం అంటాడు. ఎంతకాలం బ్రతికి మరి ఏం సాధించారు ఎవరనేది మనం ఒకసారి చూస్తే గనక ఇంకా చాలా మాట్లాడాడు. ఆ మాటలు విన్న తర్వాత నేను చెప్తాను. 5 సంవత్సరాల 3 నెలలే పరిపాలన. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ రోజు నేను పత్రికల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న నగరిపోయి, అంటే కామన్ గా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు అనుకోండి, దాంతో పాటు ఆయన పొగుడుకుంటా ఉంటాడు కదా. రేపు 2028 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు అయిందంట. 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడంట. సిగ్గని పీటలేదా? 50 సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. నీ పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదే, నీ పేరు చెప్తే ఒక అభివృద్ధి గుర్తురాదే. అదే మా నాయకుడు, దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, కుయ్ అంటూ 108 కావచ్చు, 104 కావచ్చు. పట్టు కాక పట్టు అనేది సినిమాలో ఉన్నట్టు డైలాగు బాగా కాకపడుతున్నాడు. అంటే అంతకుముందు దివంగత రాజశేఖర రెడ్డి గారు కుయ్ అని ఎలక్షన్ టైంలో 108 కి సంబంధించి ఆయన దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడేవాడు. సో దాన్ని బట్టి ఇతను కూడా ఆయన మాటల్ని అరువు తెచ్చుకొని కుయ్ అంటూ జనాలను అక్కడ ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇతను ఏమంటాడు, మా అన్న అంటే జగనన్న సంక్షేమ పథకాలు గాని కేవలం 5 సంవత్సరాల 3 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ జనాలు మర్చిపోలేని పథకాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలు అయితే ప్రయోజనం ఉంది, మా అన్న పథకాలతో పోలిస్తే ఎందుకు పనికిరాని పథకాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కారుమూరి వెంకటరెడ్డి, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. మీ అన్న మాట తప్పడు మడమ తిప్పడని చెప్తున్నావు కదా, మాట తప్పి మడమ తిప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడని చెప్పి కన్న తల్లి ఒడినే మోసం చేసిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చాలా మంది ప్రజలు తను ఓడించారు. తర్వాత మీడియా సాక్షిగా ఆయన సతీమణి కూడా భారతరెడ్డి గారు కూడా ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అని చెప్పారు. మరి ఎందుకు మాట నిలబెట్టుకోలేదు? మాట తప్పారుగా. మరి మాట తప్పడు మడమ తిప్పడు డైలాగ్ బాగుందనా? చెప్పు
చెప్పు కారుమూరి. అంటే డైలాగులు బాగున్నాయని చెప్పేసి అక్కడ వైసీపీ శ్రేణులు వేయడం బాగా గోల్ చేయడం వల్ల ఇతనికి ఒక రకంగా బాగా గూస్ బంప్స్ వస్తున్నాయి అనుకుంటా. బాగా అంటే నా స్పీచ్ ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి బాగా రెచ్చిపోయాడు అనమాట. ఇంకేం రెచ్చిపోయాడు చూద్దాం. ఇలా చెప్పుకుంటా పోతే ఏదైతే 9 గంటలు 7 గంటల రోజు ఉచిత విద్యుత్ కావచ్చు, ఏదైతే ఈ రోజు అంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే వాళ్ళందరూ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. పేద పిల్లలకి గుండె ఆపరేషన్లు అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం. మరి ఏమయ్యా, ఆయన 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేసి ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాడే. దాని తర్వాత 5 సంవత్సరాలే పరిపాలన చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రామాన సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, హెల్త్ క్లినిక్లు కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, స్కూళ్లు బాగు చేయడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 4 పోర్టులు కావచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావచ్చు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు. ఏంది అంత బాగా అరుస్తున్నాడు ఏంటి ఈయన కారుమూరి వెంకటరెడ్డి? అసలు ఆ పథకాలు గాని, స్కూళ్ళ విద్యా వ్యవస్థలో గాని, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పెయింట్స్, ఆ ఉన్న పెయింట్లు కాకుండా ఇతను పార్టీ రంగు వేయించేసి కోట్ల రూపాయలు తగలబెట్టి హైకోర్టు సీరియస్ అయితే మళ్ళా వాటిని కొట్టేయడానికి మరలా పెయింట్ కే కోట్ల రూపాయల నిధులు కుమ్మరించిన వ్యవహారం. అలాగే ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. సిగ్గుండాల మాట్లాడడానికి. ఒక్కటంటే ఒక్కటి నోటిఫికేషన్ అన్న ప్రతి జనవరిలో నేను నోటిఫికేషన్ ఇస్తాను, ఆ నిరుద్యోగులకి మంచి ఊరట కలిగిస్తానని తప్పుడు ప్రామిసులు చేసి మాట ఇచ్చి మాట తప్పి ఒక క్యారెక్టర్ లెస్ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందరూ తెలిసిపోయింది. అందుకే జనాలు దారుణంగా 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే ఈ కారుమూరి ఏమంటాడు, అసలు ఆహా ఓహో నాడు నేడు మొత్తం నాకేసాడు అనమాట. మొత్తం దోచేసాడు. ఎందుకని ఈ విధంగా నాగడం అంటే మంది సొమ్ము, ప్రజల సొమ్ము ఈ విధంగా దోచేయడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అది? మరి కారుమూరి వెంకటరెడ్డి అసలు ఆ సంక్షేమ పథకాలు మామూలుగా అంట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అతను కంటిన్యూ చేసిన పథకాలని అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి కొత్తగా క్రియేట్ చేయలేదు, వాటికి పేర్లు మార్చాడంతే. ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు పథకాలకు నాంది. అసలు సంక్షేమ పథకాలకి ఎవరైనా బీజం వేసింది? అసలు ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ వ్యవస్థలో గానీ అన్ని వ్యవస్థల్లో కొడుకుతో పాటు కూతురు కూడా ఈక్వల్ అని చెప్పేసి ఒక అద్భుతమైన సంస్కరణలు ఎవరైనా తీసుకొచ్చారని అంటే నందమూరి తారక రామారావు గారు, దివంగత ఎన్టీఆర్. ఆయన ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు తీసుకొచ్చారు. ఈ రోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఒక మంచి నాయకుడిగా ఆయన వెలుగొందాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఇంకా ఎక్కువగా సూపర్ 6 ఇప్పుడు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఇయ్యలేదు. ఉచిత సిలిండర్లు 3 సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఇయ్యలేదు. పింఛన్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? మాట్లాడడానికి బుద్ధి ఉండాలా, కొంచెం ఆలోచించాలా, దిమాగ్ ఉపయోగించాలా. ఏదో నోరుంది కదా, జనాలు ఉన్నారు కదా, మా కార్యకర్తలు అసలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని బాగా రెచ్చిపోతున్నారు. ఇంకా ఏం రెచ్చిపోయారు చూద్దాం. ఇవన్నీ చేశాడే ఏమయ్యా, మరి నువ్వు ఇప్పటికీ దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పనిచేసావు. 16 సంవత్సరాల పాటు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావంటే వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి, అక్రమాలు, ఎవరిని ఎలా పైకి లేపేయాలి, ఎవరిని ఎలా పక్క తప్పించాలి, అక్రమ పొత్తులు, ఇలాంటివి తప్ప ఏదన్నా ఒక గ్రామంలో నీకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమే కనపడదే. భలే చెప్పావు వెంకటరెడ్డి. ఎవరిని ఎలా పైకి పంపించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పైకి పంపించిన విషయం ఎవరికి తెలియదు అసలు. నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిజాయితీ కలిగిన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఒకవేళ పార్టీ కార్యకర్తలే క్రమశిక్షణ తప్పితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నటువంటి నైజం ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ కలిగిన నేత. మరి పైకి పంపించింది ఎవరయ్యా అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు పైకి పంపించారు చెప్పాలి వెంకటరెడ్డి. అంటే వివేకానంద రెడ్డిని ఎందుకు ఎవరు పైకి వెళ్ళిపోయారు? రాష్ట్ర ప్రజానీకానికే కాదు, దేశం అంతా ప్రపంచం అంతా తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి ఎంత కిరాతకంగా దారుణానికి గురయ్యాడో అందరికి తెలుసు. ఇతను ఇంకా చాలా 50 సంవత్సరాలు అన్నాడు. 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి దాదాపుగా 20 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఒక ప్రజలకి నమ్మకం ఆదరణ ఉంటేనే అలాగా అధికారులు ఉంటారు తప్పితే నీలాగా ఒకేసారి సీఎం అయ్యి ఇక ఫ్యూచర్ లో కూడా అవ్వడు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అతని రౌడీజం, అతని హింస, నీలాంటి కారు కూతల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం, బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం, అంటే రాష్ట్రాన్ని మారణ హోమం చేయడం, ప్రకృతి వనరులను విధ్వంసం చేయడం, ఇలా చేసే వ్యక్తుల్ని ప్రజలు ఎవరైనా ఎన్నుకుంటారా? సో ఈ కారుమూరి వెంకటరెడ్డి ఈ కారు కూతలకి అంతు లేకుండా అంటే ఇంకా సాక్షి మీడియాలో కారు కూతలు కోస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా మరలా 2029లో గెలిపించాలి, ఆయనే సీఎం గా ఉండాలి, మేము మళ్ళా రప్ప చేయాలి, ఓచకోత కొయ్యాలి అనేటువంటి ఇలాంటి దౌర్భాగ్యపు పశుప్రాయులుగా మైండ్ దిమాగ్ ఖరాబ్ అయిపోయి మారణహోమం సృష్టించాలనుకొని మళ్ళా 29లో మేము వస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికేటువంటి ఇలాంటి విశ్వాసఘాతకుల్ని ప్రజలు గెలిపించేటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.